హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునే చాప్టర్ ప్లాంట్ కింగ్డమ్. సో బయాలజీలో ఇంపార్టెంట్ చాప్టర్ ప్లాంట్ కింగ్డమ్. ఈ ప్లాంట్ కింగ్డమ్ నుంచి చాలా క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి. సో 10 minutesలో మనం ఈ చాప్టర్ని కవర్ చేద్దాం. సో రివిజన్ కూడా మీకు హెల్ప్ అవుతాయి ఈ వీడియోస్. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ ప్రతి ఒక్కటి మేము ప్లేలిస్ట్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం. బయాలజీ అండ్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ అన్ని చాప్టర్స్ అన్నవి 1 monthలో రివిజన్ అంతా కవర్ అయ్యేటట్టు అప్లోడ్ చేస్తాం. సో ఛానల్ని ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ని కూడా జాయిన్ అవ్వండి. ఏమైనా పీడిఎఫ్స్ ఏమైనా లింక్స్ కానీ ఏమైనా ఉంటే అక్కడ షేర్ చేస్తాం. సో ప్లాంట్ కింగ్డమ్ అనే చాప్టర్ నుంచి మనకి మోస్ట్లీ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో చూద్దాం. మోస్ట్లీ మనకి ఎగ్జాంపుల్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నవి ఈ ప్లాంట్ కింగ్డమ్ చాప్టర్ నుంచి అడుగుతారు. సో 2023లో 2 క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. బట్ 2024లో అసలు క్వశ్చన్ అన్నది ఇవ్వలేదు. బట్ 2025లో కానీ మనం 1 to 2 క్వశ్చన్స్ అన్నది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే 8 marks అన్నది మీకు ఈ చాప్టర్ నుంచి వస్తుంది. ఈ వీడియోలో 10 minutesలో మనం ప్లాంట్ కింగ్డమ్ చాప్టర్ని ఓవర్వ్యూగా రివైజ్ చేద్దాం. ప్లాంట్ కింగ్డమ్లో ఉండే మనకి ప్లాంట్స్ అన్నీ ఎలా క్లాసిఫై అయ్యాయో చూద్దాం. సో మనకి 4 types ఆఫ్ క్లాసిఫికేషన్ మెయిన్లీ మనం ఇక్కడ చూసుకోవచ్చు ప్లాంట్ కింగ్డమ్లో. ఫైలోజెనెటిక్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్, ఇది మోస్ట్లీ అడుగుతూ ఉంటున్నారు, పీవైక్యూస్లో కూడా చాలాసార్లు అడిగారు. ఎవల్యూషనరీ రిలేషన్షిప్ ఈస్ ప్రెజెంట్లీ యూజ్డ్ ఫర్ క్లాసిఫైయింగ్ ప్లాంట్స్. ఎవల్యూషనరీ రిలేషన్షిప్స్ అన్నవి చూస్తారు ప్రతి ఒక్క ఆర్గానిజం స్పీసెస్ది. సో దట్ దానివల్ల క్లాసిఫై చేస్తే దాన్ని ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్ అంటాం. న్యూమరికల్ టాక్సానమీ అంటే బై యూజింగ్ ఎ కంప్యూటర్ కోడ్ అండ్ ఈచ్ క్యారెక్టర్ అన్నది ఒక్కొక్క ఫ్యూచర్ అనేది ఇస్తాం. సో సైటోటాక్సానమీ అంటే జస్ట్ క్రోమోజోమల్ నంబర్ అండ్ స్ట్రక్చరల్ బిహేవియర్ ఆఫ్ ద సెల్ చూసి క్లాసిఫై చేస్తాం. కీమోటాక్సానమీ అంటే కెమికల్ కన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ఎ ప్లాంట్స్ని కన్సిడర్ చేసి క్లాసిఫై చేస్తే కీమోటాక్సానమీ అంటారు. సో ఇలా డిఫరెంట్ వేస్లో మనం ప్లాంట్స్ని క్లాసిఫై చేయొచ్చు. సో ఇది మెయిన్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్. సో ప్లాంట్ కింగ్డమ్లో మనం 5 types డివిజన్స్ చూడొచ్చు. మెయిన్గా మనకి ఆల్గే, బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్, జిమ్నోస్పర్మ్స్ అండ్ యాంజియోస్పర్మ్స్. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రతి ఒక్క దాని గురించి క్యారెక్టర్స్ అండ్ పర్టికులర్ ఎగ్జాంపుల్స్ అనేవి ఎన్సీఆర్టీలో డీటెయిల్డ్గా ఇచ్చాడు. సో మీరు ఓన్లీ ఎన్సీఆర్టీని ఫాలో అవ్వండి, ప్రతి ఎగ్జాంపుల్ కూడా చదవండి. ఆల్గే క్యారెక్టర్స్ కూడా, ఆల్గే అన్నవి మళ్ళీ 3 types: గ్రీన్ ఆల్గే, బ్రౌన్ ఆల్గే, రెడ్ ఆల్గే. క్లోరోఫిషియా అంటే గ్రీన్ ఆల్గే, ఫికోఫిషియా అంటే బ్రౌన్ ఆల్గే, రోడోఫిషియా అంటే రెడ్ ఆల్గే. సో వీటి ఎగ్జాంపుల్స్ కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ వీటి డయాగ్రామ్స్ కూడా ఎన్సీఆర్టీలో ఇచ్చాడు. సో అవి కూడా డైరెక్ట్గా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. బ్రయోఫైట్స్ మళ్ళీ 2 typesగా డివైడ్ చేస్తారు, లివర్వర్ట్స్ అండ్ మాసెస్. లివర్వర్ట్స్లో ఎగ్జాంపుల్ మచ్చాంటియా అండ్ మాసెస్లో స్పాగ్నమ్ మనం చూసుకోవచ్చు. అండ్ లివర్వర్ట్స్ అంటే ఏంటి అండ్ వాటి క్యారెక్టర్స్, వాటి రిప్రొడక్షన్ క్యారెక్టర్స్ కూడా ఇన్ డీటెయిల్డ్గా ఎన్సీఆర్టీలో ఉన్నాయి. ప్రతి ఒక్కటి చదవండి, నేను జస్ట్ ఇక్కడ రివైజ్ చేస్తున్నాను. మోసెస్ క్యారెక్టర్స్ కూడా. సో ఇక్కడ మీరు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లివర్వర్ట్స్కి అండ్ మోసెస్కి డిఫరెన్సెస్. సో అది కూడా మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయండి. టెరిడోఫైట్స్కి వచ్చేసరికి, టెరిడోఫైట్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ వాస్కులర్ ప్లాంట్స్, అంటే వాస్కులర్ సిస్టమ్ ఫస్ట్ మనకి కనిపించే ప్లాంట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి టెరిడోఫైట్స్లోనే కనిపిస్తాయి. సో ఈ టెరిడోఫైట్స్ మళ్ళీ మనకి 4 classes డివైడ్ అవుతాయి: సిలోఫైటా, లైకోఫైటా, స్పినోఫైటా, టెరిడోఫైటా. సో వీటి ఎగ్జాంపుల్స్ కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ అనేది ఎగ్జాంపుల్లోనే ఇస్తుంటాడు. సో ప్లాంట్ కింగ్డమ్ ఎగ్జాంపుల్స్ మర్చిపోకూడదు. సో జిమ్నోస్పర్మ్స్లో మనం మళ్ళీ చూసుకుంటే సైకస్, స్పైనస్. సో ఈ సైకస్, స్పైనస్కి కూడా మీరు డిఫరెన్స్ తెలుసుకోవాలి, చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అండ్ ఈ 2 parts. అండ్ యాంజియోస్పర్మ్స్ మనం కామన్గా మన నేచర్లో చూసేవి డైకాట్స్ అండ్ మోనోకాట్స్. సో ఇవి యాంజియోస్పర్మ్స్ కూడా ఫ్లవరింగ్ అవుతాయి, ఫ్లవరింగ్ ప్లాంట్స్. సో యాంజియోస్పర్మ్స్లో జిమ్నోస్పర్మ్స్కి డిఫరెన్స్ కూడా తెలుసుకోవాలి. జిమ్నోస్పర్మ్స్ అంటే నేకెడ్ సీడ్స్ ఉంటాయి, యాంజియోస్పర్మ్స్ అంటే ఫ్లవరింగ్ అండ్ ఫ్రూట్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్స్. సో అది కూడా మీరు ప్రతి ఒక్క స్టేట్మెంట్ అనేది ఎన్సీఆర్టీలో గుర్తుపెట్టుకోవాలి. డైకాట్స్కి ఎగ్జాంపుల్, మోనోకాట్స్కి ఎగ్జాంపుల్. సో ప్లాంట్ కింగ్డమ్ క్లాసిఫికేషన్ అనేది ఒక చార్ట్లో ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఫస్ట్ మనకి ఆల్గేలో ఆల్గల్ కాంపోనెంట్స్ ఇచ్చినప్పుడు ఆల్గల్ క్యారెక్టర్స్, ఆల్గేకున్న క్యారెక్టర్స్ అండ్ వాటి క్లాసిఫికేషన్ కూడా మనకి క్లియర్ కట్గా ఒక టేబుల్లా ఇచ్చాడు. క్లోరోఫిషియాలో గ్రీన్ ఆల్గే అంటాం, ఫికోఫిషియాని బ్రౌన్ ఆల్గే అంటాం, రూడోఫిషియాని రెడ్ ఆల్గే అంటాం. సో వాటిలో ఏవేవైతే మేజర్ పిగ్మెంట్స్ ఉన్నాయో, స్టోర్డ్ ఫుడ్, ఈ స్టోర్డ్ ఫుడ్ నుంచి కూడా ప్రీవియస్ ఇయర్గా చాలా క్వశ్చన్స్ వచ్చాయి. సెల్ వాల్ కాంపోనెంట్స్ ఎలా తయారవుతున్నాయో అండ్ వాటి హ్యాబిటెడ్ అండ్ ఫ్లాజెల్లర్ నంబర్, ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. గ్రీన్ ఆల్గేకి ఎలా ఉంటుంది, బ్రౌన్ ఆల్గేకి ఎలా ఉంటుంది. సో ఇక్కడ రెడ్ ఆల్గేకి ఫ్లాజెల్లా అన్నవి యాబ్సెంట్, ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. మనం ప్లాంట్ కింగ్డమ్ మైండ్ మ్యాప్ చూసుకుంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్గేలో కాంపోనెంట్స్ క్లాసిఫికేషన్స్ అనేవి మనం ఫస్ట్ టేబుల్లో చూసాం. బ్రయోఫైట్స్ మనకి లివర్ వాట్స్ మోసెస్లో చూడొచ్చు. టెరిడోఫైట్స్లో మనకి 4 క్లాసెస్ అనేవి ఉంటాయి. వాటి ఎగ్జాంపుల్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ప్లాంట్ లైఫ్ సైకిల్ అనేది 2025లో మాత్రం కొత్త ఎన్సీఆర్టీలో ఈ టాపిక్ అన్నది డిలీట్ చేసేసారు. సో ఎగ్జామ్లో కూడా మ్యాక్సిమం రాకపోవచ్చు. డిప్లాంటిక్ లైఫ్ సైకిల్, హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్ క్వశ్చన్స్. సో జిమ్నోస్పమ్స్ అండ్ యాంజియోస్పమ్స్ క్యారెక్టర్స్ అనేవి ఎన్సీఆర్టీలో ప్రతి ఒక్క లైన్ అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో వాటి మీదే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో మోస్ట్లీ జిమ్నోస్పమ్స్ ఆ ఒక ఎన్సీఆర్టీ పేజ్ ఉన్నది బాగా చదవాలి. సో ఈ వీడియోలో మ్యాక్సిమం టేబుల్స్ అండ్ క్లాసిఫికేషన్స్ అండ్ ఎగ్జాంపుల్స్ అన్నీ కవర్ అయ్యాయి. అండ్ మైండ్ మ్యాప్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ కూడా కవర్ అయ్యింది. సో ఈ ప్లాంట్ కింగ్డమ్ అనేది చాలా ఈజీ చాప్టర్ బయాలజీలో చాలా ఈజీ అండ్ స్కోరింగ్ చాప్టర్. సో మీరు ఎన్సీఆర్టీలోని ఎగ్జాంపుల్స్ అన్నీ చదువుకొని ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ క్లాసిఫికేషన్ అండ్ క్యారెక్టర్స్ అన్నీ చూసుకుంటే మీకు 8 మార్క్స్ అనేవి ఈజీగా ప్లాంట్ కింగ్డమ్ అనే చాప్టర్ నుంచి వచ్చేస్తాయి. మా ఛానల్ని ఫాలో అవ్వండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. అండ్ నీట్ రిలేటెడ్ కాన్సెప్ట్స్, ట్రిక్స్ అన్ని క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయో ఎగ్జామ్లో అన్నవి కూడా మేము డిస్కస్ చేసుకుందాం. సో ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా మైండ్ మ్యాప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రివిజన్ కాన్సెప్ట్ వీడియోసే ఉంటాయి. ఓన్లీ 10 minutes బిలోవే ఉంటాయి ప్రతి ఒక్క వీడియో. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది. సో అది కూడా ఫాలో అవ్వండి. క్వశ్చన్ బ్యాంక్స్ అండ్ పీవైక్యూస్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాం. మైండ్ మ్యాప్స్ అండ్ రివిజన్ షీట్స్ కూడా అక్కడే పోస్ట్ చేస్తూ ఉంటాం. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.